హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు నేర్పించబోయే టాపిక్ వచ్చేసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ సీజన్ 8 లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో వచ్చేసి నేను చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మీద వీడియో అనాలిసిస్ అనేది చేశాను. సారీ, టెక్నికల్ అనాలిసిస్ చేశాను ప్రీవియస్ వీడియోలో. అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే మార్కెట్ లో లెవెల్ బ్రేక్ అయిన తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఎలా పనిచేస్తుంది అని నేర్పిస్తున్నాను. అండ్ ప్రీవియస్ ఫస్ట్ పార్ట్ లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ నేను ఎప్పుడు క్లారిటీ ఇస్తాను. ఓకే, ఫస్ట్ రికాల్ చేద్దాము ప్రీవియస్ అనాలిసిస్. వాట్ ఈస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్? సి, మార్కెట్ లో ఒక లో అనేది దొరికింది. ఓకే, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ పాయింట్. ఇదేంటి? ఇది బ్రేక్అవుట్ పాయింట్. మార్కెట్ ఆ బ్రేక్అవుట్ పాయింట్ ని లెవెల్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఏమొస్తుందంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇది పైకి వెళ్ళి మళ్ళీ ఇట్లా ఇచ్చింది అనుకోండి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో బ్రేక్అవుట్ అనేది లెవెల్ బ్రేక్ చేసి ఆ లెవెల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మన కిందికి రీటెస్ట్ చేస్తే అది బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ లెవెల్ అవుతుంది. అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో. అలా కాకుండా మళ్ళీ మార్కెట్ ఏం చేసింది? సేమ్ టు సేమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చింది, మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. బట్ ఈ లెవెల్ కి ఎక్కడ టచ్ కాలేదు. ఆ లెవెల్ పాయింట్ దగ్గరికి వెళ్ళే పడిపోతుంది. సో ఈ లెవెల్ కింద ఇది బ్రేక్ చేస్తే ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా అండి? సో లెవెల్ బ్రేక్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత టచ్ అయినా ఓకే, టచ్ కాకుండా ఓకే, ఫాల్ అనేది మనకు కంటిన్యూ ఉంటది. అండ్ టచ్ అవుతే బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అవుతుంది. టచ్ కాకుండా లెవెల్ బ్రేక్ చేస్తే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటదండి. సో మీకు క్లారిటీ మళ్ళీ ఇస్తున్నాను నేను. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ సేమ్ కాదు. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లో కూడా ఉంటది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లో కూడా ఉంటది. బట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కామన్. టచ్ అయినా పడుతుంది, టచ్ కాకుండా మార్కెట్ లో పడుతుంది. అది బ్రేక్ అవుతేనే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, మార్కెట్ లో బ్రేక్అవుట్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఆ బ్రేక్అవుట్ లెవెల్ అనేది మార్కెట్ బ్రేక్ చేసింది. ఇక్కడ ఏమొచ్చింది? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేసింది. ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు టచ్ చేసింది, మళ్ళీ పడ్డది. రీసెంట్ లో లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్, ఓకే, మళ్ళీ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఈసారి మార్కెట్ ఆ లెవెల్ ని టచ్ చేయలేదు. టచ్ చేయకుండా కింది లెవెల్ బ్రేక్ చేసేసింది. సో ఇది కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. టచ్ అవుతే అది బ్రేక్అవుట్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్. ఓకేనా? సో ఇది మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి. టచ్ అయినా టచ్ కాకుండా పడ్డ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కామన్. అండ్ సారీ, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కామన్. టచ్ అయి ఫాల్ అయినా టచ్ కాకుండా ఫాల్ అయినా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కూడా కామన్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది అది బయింగ్ సైడ్ కూడా ఉంటది, సెల్లింగ్ సైడ్ కూడా ఉంటది. దాన్నే మనం ఏమంటాము అంటే ట్రెండ్ అని అంటాం. చాలా మందికి ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుందో తెలియదు. ట్రెండ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఇక్కడ చూడండి మీరు. ఓకే, మార్కెట్ లో ఇక్కడ ఒక లో పాయింట్ అనేది ఉంది. మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది? ఈ లో పాయింట్ ఉంది కదండి, ఇక్కడ ఈ లో పాయింట్ ఉంది. ఓకే, ఈ లో పాయింట్ లెవెల్ ని సెకండ్ డే గ్యాప్ డౌన్ తో బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ మనకేముంది? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఉంది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఉంది. ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో లో ఎక్కడ ఉందండి? లో అనేది ఇక్కడ ఉంది, కనిపించిందా? ఇది లో, ఇది లో, ఇది లో. ఈ లో ఎక్కడైనా బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా పైకి వెళ్ళిపోయింది. లిక్విడేట్ చేసి కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. లాస్ట్ లో ఇక్కడ ఒక లో ఫామ్ చేసిన తర్వాత ఈ లో లెవెల్ అనేది బ్రేక్ చేసింది. ఇక్కడ కనిపించిందా? ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఎక్కడ రాలేదు, బిఓఎస్ రాలేదు. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లో తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ లో
ఈ లో ఎక్కడైనా బ్రేక్ అయిందా అంటే కాలేదు. దాని తర్వాత లాస్ట్ లో అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది వచ్చింది వితౌట్ ఎనీ రీటెస్ట్ రివర్సల్. ఒక లో ఫామ్ చేసిన తర్వాత ఆ లోని ఇక్కడ బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇంత టఫ్ ఉంటది మార్కెట్ లో. నేను రెగ్యులర్ గా ట్రేడ్ చేసి ప్రాఫిట్ చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కటి మైండ్ లో పెట్టుకుని ట్రేడ్ చేస్తాను. ఓకే, ఇంకోటి, ఇది ఫస్ట్ పార్ట్ లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండే. సో ఇప్పుడు అయితే నేను క్లారిటీగా చెప్పాను. అండ్ కంప్లీట్ సీజన్ 1 నుంచి సీజన్ 11 వరకు ప్రాపర్ అనాలిసిస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి కూడా నేను క్రియేట్ చేశాను. మీకు కనుక లెర్నింగ్ పీడిఎఫ్ కావాలి అంటే మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టొచ్చు. అలా కాకపోతే కామెంట్ పెట్టండి, యూట్యూబ్ లో ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఛార్జ్ లేదు. అండ్ అవి లెర్నింగ్ పీడిఎఫ్స్, ఇవి లెర్నింగ్ వీడియోస్. కంప్లీట్ వాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు మార్కెట్ లో ఒక ఒక రేంజ్ తర్వాత మార్కెట్ లో ఏం జరిగింది, ఫాల్ అనేది జరిగింది. ఓకే, ఒక రీసెంట్ హై ఇచ్చిన తర్వాత ఫాల్ జరిగింది, మళ్ళీ దాన్ని బ్రేక్ చేసింది మార్కెట్. ఓకే, బ్రేక్ చేసింది. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిందా, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఎక్కడ మనకు సపోర్ట్ తీసుకోలేదు కాబట్టి మార్కెట్ సపోర్ట్ తీసుకున్నా ఓకే, తీసుకోలేదు కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా యాక్ట్ చేయలేదు. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది అండ్ రీసెంట్ హై లెవెల్ ని మళ్ళీ బ్రేక్ చేసింది కాబట్టి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇది ట్రెండ్ కంటిన్యూయేషన్ అంటారు దీన్ని. ఓకేనా అండి. అండ్ చాలా ఈజీ అండి. జస్ట్ ఏంటి అంటే చూడంగానే మనకు అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది రీసెంట్ లో. ఓకే, ఇక్కడ కూడా రీసెంట్ లో ఉంది మన దగ్గర. ఇది డైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అయింది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగింది. ఆ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగిందా, మళ్ళీ అదే హై పాయింట్ లెవెల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళీ ఏమిచ్చింది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. దాంతో పాటు బిఓఎస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా ఇచ్చింది. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఇఫ్ మార్కెట్ లో మీకు ఎక్కడైనా ఒక లో అయినా ఒక హై తర్వాత అది లెవెల్ బ్రేక్ చేస్తుంటే అది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లాగా కంటిన్యూ అవుతుంది. ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది అంటే మార్కెట్ లో కంటిన్యూయేషన్ ఆఫ్ సెల్లింగ్ అనేది ఉంటది. అది మార్కెట్ లో గ్యాప్ అప్స్ కి గ్యాప్ డౌన్స్ కి మనకు ఫైండింగ్ కి హెల్ప్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ ఇలా సైడ్ వేస్ ఉందనుకోండి, ఎక్కడ మీకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఉండదు. ఈ లెవెల్ లాస్ట్ లో ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఇక్కడ మనకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దొరికింది. సైడ్ వే మార్కెట్ లో ఎప్పుడైనా కానివ్వండి ఉండదు. మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒక లో పాయింట్. ఈ లో పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ ఏం చేసింది, డైరెక్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక లో ఫామ్ చేసి మళ్ళీ ఇక్కడ హై ఫామ్ చేసింది, మళ్ళీ ఆ లెవెల్ ని బ్రేక్ చేసేసింది. కనిపించిందా, కంప్లీట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, మళ్ళీ మీరు ఇక్కడ చూడండి, ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, బ్రేక్ చేసింది. ఇది మనకి ఏం చేసింది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ విత్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మార్కెట్ లో డైరెక్ట్ బయింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది షూట్ అప్ అవుతుంది. సో ఇవాళ నేను చెప్పిన టాపిక్ వచ్చేసి సెల్లింగ్ బయింగ్ రెండింటికి వర్క్ అవుతుంది. అండ్ ఇవాళ అయితే నేను సెల్లింగ్ ది మీకు ఎక్కువ ప్రూఫ్ చూపించాను. మన నెక్స్ట్ థర్డ్ పార్ట్ వీడియోలో మీకు నేను బయింగ్ సైడ్ చూపిస్తానండి. ఓకేనా, మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.